అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో బుక్లెట్ను జగన్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టి టీడీపీ ఎన్నికల హామీలు, బాండ్లను ప్రదర్శిస్తూ దగ్ధం చేస్తామని తెలిపారు. అలాగే జూన్ 8 లేదా 9 తేదీలో నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి రైతులు, మహిళలు, యువతతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తామని చెప్పారు. చివరగా జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించి చంద్రబాబు పాలనకు నిరసన తెలుపుతామని జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ తానే స్వయంగా పర్యవేక్షిస్తారన్నారు జగన్. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, జగన్ చెప్పినటువంటి ఈ డేట్స్ జూన్ 12 తారీఖు వరకు కంటిన్యూస్గా నిరసనలు తెలపాలని డెసిషన్ తీసుకున్నారు. అంటే అసలు ఈ నిరసన ర్యాలీల వెనక ఉన్నటువంటి ఎజెండా ఏంటి? ఒక పక్కేమో కూటమి ప్రభుత్వము మేము చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాము, అండ్ ఈరోజు మహానాడులో కూడా లోకేష్ 33% రిజర్వేషన్ చట్టసభలతో సంబంధం లేకుండా అక్కడ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా కూడా మహిళలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఇది మహిళలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయం. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ వెళ్తూ ఉంటే మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము అని అంటే ప్రజల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అని అంటారు వైఎస్ఆర్సీపీకి? రోజా, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎలా విఫలమైందనే అంశాన్ని చెప్తూ ప్రభుత్వాన్ని ఈ హామీల విషయంలో నిలదీసేందుకు ఒక కార్యాచరణ కూడా రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. 2 ఏళ్ల కూటమి పాలన పైన వెన్నుపోటు పేరుతో ఒక బుక్లెట్ ను కూడా జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇక ప్రధానంగా ఈ బుక్లెట్ లో అనేక కీలక అంశాలను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పేరుతో ఏవైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏదైతే నిరుద్యోగ యువతకు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఒకరికి కూడా కనీస నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, కనీసం ఆ పథకాన్ని కూడా ప్రారంభించలేదనే విషయాన్ని ఒకటి చెప్తూ ఉన్నారు. ఇక రెండోది, ప్రతి ఆడబిడ్డకు అంటే 18 సంవత్సరాల నిండి ప్రతి ఆడబిడ్డకు కూడా 1,800 రూపాయలు ఇస్తామని కూడా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 లో ఇదొక ప్రధానమైన హామీగా ఎన్నికల ప్రచారంలో అటు కూటమి నేతలు పదే పదే ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంతవరకు కనీస కార్యాచరణ కూడా రూపొందించలేదు. కనీసం ఒక్కరికి కూడా ఇంతవరకు ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది రెండో హామీని, సూపర్ 6 లో ఇచ్చినటువంటి రెండో హామీని కూడా అమలు చేయలేదు. అదే సందర్భంలో ఈ గ్యాస్ కనెక్షన్ సంబంధించి ప్రతి ఏటా 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. కానీ అంతవరకు అది అరాకొరగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైతుల విషయంలో కూడా అదే విధమైనటువంటి అంశాన్ని చంద్రబాబు అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా కూటమి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఏవి కూడా అమలు చేయటం లేదు అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఒక కార్యాచరణ రూపొందించారు. ఒకవైపు ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని అటు కూటమి ప్రభుత్వం భావిస్తుందో, అదే సందర్భంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే ఒక ఎజెండాతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగా జూన్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అందులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా తప్పకుండా ఏదో ఒక మండలంలో పాల్గొనాలని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా జూన్ 8, 9 ఈ 2 తేదీల్లో ఏదో ఒక రోజు టౌన్ హాల్ మీటింగ్స్ నిర్వహించాలి. ఈ టౌన్ హాల్ మీటింగ్ లో మహిళలను, యువతను, విద్యార్థులను, రైతులను అందరినీ కూడా భాగస్వాములు చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జూన్ 12వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీలు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చిందో ఆమె మేనిఫెస్టోని ప్రజలకు గుర్తు చేయాలి. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఇంతవరకు ఏవైతే ఇంప్లిమెంట్ కాలేదో వాటిని కూడా ప్రజలకు చెప్పాలి. ఆ తర్వాత మేనిఫెస్టోను దగ్ధం చేయాలంటూ ఒక కార్యాచరణ ఇచ్చారు. ఇక ఈ రోజు లోకేష్ మహానాడు సందర్భంగా మాట్లాడుతూ తాము
ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తాము పార్టీ పరంగా. ఒకవేళ కేంద్రంగాన్ని చట్టం చేసి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చట్టం చేస్తే ఓకే, లేదంటే పార్టీ పరంగా మేమైనా ఇస్తామని ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 2019 నుంచి 24 ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 50% పైగా సీట్లను మహిళలకే కేటాయించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీని ద్వారా ఎంతో మంది మహిళలు కార్పొరేటర్లు అయ్యారు, మేయర్లు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, అదేవిధంగా కౌన్సిలర్లు అయ్యారు. అంతేకాకుండా ఇటు పంచాయతీల్లో సైతం ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఈ రాజకీయంగానే కాకుండా ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 50% రిజర్వేషన్ మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఇచ్చింది. ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ 33% తో సంబంధం లేకుండానే లోకల్ బాడీలో 50% ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో, నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చే వర్క్స్, ఆ వర్క్స్ లో కూడా మహిళలకు 50% ఇచ్చినట్టు ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ ఇచ్చినటువంటి 33% రిజర్వేషన్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైపు నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కూటమి అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు హామీలు ఇచ్చింది, యువతకు హామీ ఇచ్చింది, విద్యార్థులకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలే ఇంతవరకు నెరవేర్చట్లేదు. మళ్ళీ 33% రిజర్వేషన్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తే కూడా ఆ పార్టీ చెప్పేటటువంటి మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు అనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ గా స్త్రీ శక్తి మహిళలకు ఏదైతే 1500 ఇస్తాము అని చెప్పారో, ప్రతి నెల 18 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 ఇస్తామని చెప్పారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే మహిళలకు ఇచ్చినట్టు ఒక హామీని ఇంతవరకు అమలు చేయడం లేదు. మళ్ళీ 33% ఇస్తామని మహిళలకు హామీ ఇస్తే మాత్రం ఆ హామీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట. ఇక ప్రతిపక్షంగా ప్రభుత్వం వైఫల్యాలపైన పోరాటం చేయాల్సిన బాధ్యత తమ పైన ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా తమ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎత్తి చూపుతాము. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పులను, వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వైఫల్యాలు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ రమేష్.